ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధులు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఆమోసు గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశిర నక్షత్రములను సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవరైనా మన తండ్రి అయిన దేవుడు. ఆయన నక్షత్రములకి సృజించినవాడు, ఆ నక్షత్రాలకు కూడా పేరు పెట్టిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! నక్షత్రానికి పేరు పెట్టడం అంటే మాట్లాడండి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? కోటాను కోట్ల నక్షత్రములు. ఈ భూమిపైన ఉన్న జీవుల కంటే కూడా నక్షత్రాలు, అవి కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వేల కోట్లు, లక్షల కోట్లు, కొన్ని కోట్ల కోట్లు. అవి మనము కౌంటింగ్ చేయలేం. కానీ దేవుడు ఆ నక్షత్రములకు కూడా పేర్లు పెట్టిన దేవుడే ఉన్నాడు. ఆయన కారు చీకటిని సైతము ఉదయముగా మార్చగలవాడు. అవును, కారు చీకటిని, గాఢాంధకారము లోయలలో సంచరించిన దేవుడు కారు చీకటిలో వెలుగుని సృజించగలిగిన దేవుడు. బ్రతుకుల్లో, చీకటి బ్రతుకుల్లో, మరి గందరగోళమవుతున్న బ్రతుకుల్లో, కారు చీకటి లాంటి బ్రతుకుల్లో కూడా వెలుగుని చిగురింపజేయగలిగిన దేవుడు ఎవరంటే అది కేవలము తండ్రి అయిన దేవుడే ఉన్నాడు. పరలోకపు తండ్రి అయిన దేవుడే ఉన్నాడు. ఆయన ఈ సముద్రంలో, నదులు, సమస్తాన్ని ఆయన సృజించిన దేవుడు. ఆయన మాటతోనే సమస్తము కూడా జరుగుతున్నాయి, సమస్తము కూడా వెళ్తున్నాయి. చూడండి, అంతే గొప్ప దేవుడు, అంత శక్తిమంతుడు, అంత సర్వోన్నతుడు దేవుని మనం కలిగి ఉన్నాం. కాకపోతే ఈ రోజులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ్యము దేవుని యొక్క బలాన్ని వారికి వారే తక్కువ చేసుకుంటున్నారు, వారి సమస్యని ఎక్కువ చేసుకుంటున్నారు. ఎవరైనా సరే చూడండి, ఎంత తెలివి తక్కువ వారైనా వారికంటే బలమైన వారు ఉంటే సహాయం కోసము వారి దగ్గరికే వెళ్తారు. కానీ మనము సమస్తము తెలిసిన క్రైస్తవ జనులు, వాక్యము తెలుసు, అన్నీ తెలుసు, దేవుని బలాన్ని తక్కువ చేసి నీ సమస్యని, నీ ప్రాబ్లంని, నీ బాధను నువ్వు ఎక్కువ చేసుకుంటుంటే మరి దేవుడు ఎంత ఇదిగా ఆయన బాధపడతాడు. ఇంత సృజించాను, ఇంత సమస్తాన్ని చేసిన దేవుడను నా దగ్గరికి రాకుండా నీ బాధ కోసము, నీ ప్రాబ్లం కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావంటే దేవుడు నిజంగా ఆయన చింతిస్తాడు, ఆయన హృదయంలో నొచ్చుకుంటాడు. ఆయన చూడండి, ఎంతో చేసిన దేవుడు, ఎంతో సృజించిన దేవుడు. ఈ ఒక్క కార్యమైనా అంతకుముందు నీ జీవితంలో కార్యాలు జరిగించలేదా? ఎన్నో కార్యాలు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు జరిగించిన దేవుడు ఇది ఒక్కటి జరిగించలేడా? ఈ ఒక్కటైతే బాగుంది, ఇది ఒక్కటైతే బాగుంది అని అనేక మంది హృదయాలు అనుకుంటారు. కానీ ఇది ఒక్కటే అవుతుంది, ఆయనకి సింపులే. కానీ ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చాడంటే నువ్వు తండ్రిని పూర్తిగా ఆయన బలాన్ని అర్థం చేసుకొని తండ్రి సన్నిధానంలో మోకరిస్తావేమో, హృదయం పూర్తిగా ఆయనకు అర్పించి ప్రార్థిస్తావేమోనని ఆశగా కొన్నిసార్లు కొన్ని క్రియలు దేవుడు లేటుగా చేస్తాడు. ఆ క్రియలు లేటుగా చేసినప్పుడే మరి బాధపడుతూ ఉంటావు నువ్వు. చూడండి, దేవుని యొక్క సంగమ, సమస్తము సృజించిన దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞత ఆస్తుతులు. అయ్యా నా పరమ తండ్రి, అయ్యా నక్షత్రములు నా పరమ తండ్రి, సృజించిన దేవుడవు, వాటికి పేర్లు పెట్టిన దేవుడవు. అయ్యా పగటిని రాత్రిని చీకటి వలె మార్పు చేయ దేవుడు నా పరమ తండ్రి, సముద్ర జలములను పిలిచిన దేవుడు. అయ్యా తండ్రి, ఈ వందనాలు రాజా, నీకే స్తోత్రం నా పరమ తండ్రి. చీకటి లాంటి మా బ్రతుకుల్లో వెలుగు నింపిన దేవుడు, ఉదయించిన దేవుడు నా పరమ తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత ఆస్తుతులు. అయ్యా నీ బలాన్ని తక్కువ చేసి మా సమస్యని ఎక్కువ చేసుకుంటున్నామేమో క్షమించండి. అయ్యా మా బాధని, మా రోగాన్ని నా పరమ తండ్రి ఎక్కువగా చూసుకుంటున్నామేమో క్షమించండి. అయ్యా నీ బలాన్ని నా పరమ తండ్రి అయ్యా ఎత్తి పట్టుకుడకు, నీ నామాన్ని ఎత్తి పట్టుకుడకు కృపని వాక్యం దయచేయండి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని తోడుని ముందుకు నడిపించమని, దీనుల్ని అలుపుల్ని జ్ఞాపకం చేసుకోమని, నజరేయుడవు, సర్వశక్తిమంతుడు నా పరమ తండ్రి యేసయ్య తండ్రి, అదే రీతిగా నా పరమ తండ్రి హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ డైలీ వాక్యం ఇచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆశీర్వదించమని, నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, పరిశుద్ధుని దేవుడి నామంలోనే, నా జర్రైడు యేసుక్రీస్తు వారి నామంలోనే ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్.